ఈరోజు మనం ఒక ఈజీ డిజైన్ చేద్దామండి. సింపుల్ డిజైనే అండి. చెప్పాను కదా, అప్పటికప్పుడు అర్జెంటుగా వచ్చే చీరలు సింపుల్గా అడుగుతారు కదా, అలాంటి సింపుల్ డిజైన్లో ఇది ఒకటి చేద్దామండి. శారీ పైన 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి. ఆ తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. ఇంకా నేను ఈ శారీ మొత్తం మనకి గోల్డ్ పింక్ తోటే ఉండిపోయిందండి. ఇంకో ఇలానే ఉంది చీర మొత్తం కూడా. అందుకని గోల్డ్ కూడా మనకి జరీ, లైట్ జరీ కదా, అచ్చం గోల్డ్, హెవీ గోల్డ్ వాడలేము మనం దీనికి. ఇంకేనా థ్రెడ్ కూడా లైట్ గోల్డ్ థ్రెడ్ వస్తుంది, 118 అట్లా వస్తుంది అనమాట. ఆ థ్రెడ్ టాజల్స్ అయితే తీయలేదు, కానీ వేరే కలర్లా అనిపిస్తుంది అన్నమాట. ఈ కలర్ నేను ఈ టాజల్ తీసుకున్నాను. సరే, 1 మినిట్లో అయిపోగొట్టేస్తాను. ముందుగా ఇలా శారీకి టైట్ చేసేయండి. టైట్ చేసిన తర్వాత ఈ స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని, ఈ కలర్ 1 బీడ్ ఒకటి తీసుకోండి. పింక్ కలరే తీసుకున్నాను. క్రిస్టల్ తీసుకున్నా, అంటే గోల్డ్ ఎక్కువ వాడొద్దన్నారనేసి క్రిస్టాలే తీసుకున్నాను. దాని తర్వాత థ్రెడ్ తీసుకోండి. ఇది మనకు వచ్చిన డిజైనే అండి, తెలిసిన డిజైనే. కాకపోతే ఏంటంటే తొందరగా అయిపోతుంది కదా, ఇది కూడా అటు మనకి డిజైన్ లాను ఉంటుంది, అంటే ఒట్టి టాజల్స్ కట్టకుండా. ఇంకా చూడ్డానికి కూడా బాగుంటుంది, సింపుల్గా రిచ్గా అనిపిస్తుంది అనమాట, క్లాసీగా. సో అందుకని ఇగో ఈ చిన్నది ఇలా చేసేస్తున్నాను. ఇది మనకి పెద్ద పూసలతోటి, గోల్డ్ పూసలతోటి కూడా చేస్తూ ఉంటామండి, గమనించారు కదా. అదే డిజైన్ అనమాట. కాకపోతే ఇక్కడ మనం చిన్న చిన్న పూసలు వాడడం వల్ల ఇది మనకి కాస్త దగ్గరగా వచ్చి చూడ్డానికి మంచిగా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇదే ఇంకా ఇవాళ చేసిన సింపుల్ డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఇంకా అంతే అండి, నాకు కూడా కాస్త ఇది అర్జెంటుది పంపించేసేయాలి. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ట్యాప్ చేయండి. డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఓకేనా, బాయ్.